హలో అండి, హ్యాపీ వినాయక చవితి. అందరికీ వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయక చవితి రోజైతే మా ఇంట్లో నేను ఇలా పూజ చేసుకొని ఇంకా పాట కూడా పాడుకున్నాను. అదంతా వాయిస్ అలాగే ఉంచేస్తానండి. లాస్ట్లో అయితే ఇంకా వినేయండి. పసుపు గణపైన అయితే చేసుకున్నానండి. మా ఇంట్లో జిల్లేడు గణపతి ఉంటుంది. పసుపు గణపయ్యను కూడా చేసుకొని గరిక ఇంకా పత్రాలన్నీ పెట్టేటి అన్ని పెట్టుకొని టెంకాయ అయితే సమర్పించుకున్నాను. ఇంకా అటుకులు చిట్టి బెల్లం నైవేద్యంగా పెట్టి మంగళహారతి కర్పూర నీరాజనాలు అయితే ఆ స్వామి వారికి సమర్పించి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని వేడుకున్నాను. ఇంకా మనం ఈ రోజు వినాయక చవితి రోజు చంద్రుడిని చూడడం వల్ల వచ్చే నీలాప నిందలు రాకుండా ఉండాలంటే మనం నాగుల పంచమి రోజు పుట్ట మీద వేసి తీసుకువచ్చుకున్న ఈ ప్యాలాలను, జొన్న ప్యాలాలను అయితే ఈరోజు తినాలి, ప్రసాదంగా తిని ఇంకా నీలాప నిందలు రావద్దు అని మనసులో మొక్కుకోవాలి అని అయితే చెప్తారు. ఇంకా గణపయ్య పూజ చేసిన తర్వాత అక్షింతలు కూడా బొజ్జ గణపయ్య నీ బండు నేనయ్య ఉండాల మీదికి దండు వంపు కమ్మని నేయైన కడుముంత పప్పైన బొజ్జ నిండా దీని చేరుగులుతూ వెంకయ్యను తాత కనక పండ్లు కామారు పుల్లు దిమడుగులు దుప్పట్రేకులు వాగునీళ్ళు వనం పత్రి తెల్లని గుల్లో నల్లని వెంకయ్యకు 4 చేతుల నమస్కారం.